హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చంద్రగ్రహణం అనేది రాబోతుంది కదా, దాని గురించిన వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో దీని గురించిన డీటెయిల్స్ అనేవి గర్భిణీతో ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. చంద్రగ్రహణము అలాగే సూర్యగ్రహణము సంవత్సరానికి వచ్చేసి 2 చంద్రగ్రహణాలు అలాగే 2 సూర్యగ్రహణాలు అనేవి ఉంటుంది. మరి ఈ మంత్లో వచ్చేసి మార్చి 14వ తారీఖున అదే రోజు హోలీ కూడా వస్తుంది. అప్పుడు మనకి చంద్రగ్రహణం అని అంటూ ఉన్నారు. సో ఇది 14వ తారీఖున వచ్చింది. అలాగే చంద్రగ్రహణం వచ్చేసి ఉదయం పూట ఉంది 10:40 నుంచి మధ్యాహ్నం 2:18 వరకు అయితే ఈ చంద్రగ్రహణ కిరణాలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది చంద్రగ్రహణమైన సూర్యగ్రహణమైన అది మన వైపు ఉందా లేదా. గర్భిణీకి సంబంధించిన వాళ్ళు కొంచెం కొన్ని చిట్కాలు అనేవి పాటించాలి. కొన్ని టిప్స్ అనేవి వాళ్ళు పాటించడం ద్వారా ఆ కిరణాల ప్రభావం అనేది ఆ బిడ్డ మీద పడకుండా ఉంటుంది అని అంటూ ఉంటారు. అది పాటించే ముందు కూడా ముందు మనకెళ్ళి ఉందా లేదా, మన సైడ్ అది భారతదేశం వైపు వర్తిస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి. ఈ మార్చి 14న వచ్చే చంద్రగ్రహణము భారతదేశం వైపు ఎలాంటి ప్రభావం అయితే చూపదు అని ఉంది. ఇవన్నీ వేరే అదర్ కంట్రీస్లో ఉంటాయి మాత్రం, ఇక్కడ భారతదేశంలో అయితే లేదు. సో ఈ 10 గంటల సమయం నుంచి 2 గంటల సమయం వరకు ఉన్న సమయాన్ని మనం నార్మల్గా మనం రోజువారీ మనం ఎలా ఉంటామో అలానే ఉండొచ్చు. ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అలాగే కర్టన్స్ వేసేసుకొని ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్లకుండా ఉండాలి, అవన్నీ అసలు ఏమీ అవసరం లేదు. భారతదేశంలో ఇది లేదు, మన సైడ్ కిరణాల ప్రభావం ఉండదు అన్నప్పుడు మనం ఇలాంటివి పాటించాల్సిన అవసరం లేదు. సో వేరే ఒకళ్ళైతే కామెంట్ చేస్తున్నారు, మన వైపు లేకపోయినా కానీ ఆ డేటు ఆ స్పెసిఫిక్ ఆ డేటు ఆ టైమింగ్ ఏదైతే ఉంది కదా అది పాటించాలి అని అంటున్నారు. నిజమేనా అని? అదేం ఉండదండి. భారతదేశంలో ఈ కిరణాల ప్రభావం ఉన్నది అన్న వరకు ఆ మాట అంటే మాత్రం మనం పాటించాల్సి ఉంటుందే తప్ప ఇటు లేదు అన్నప్పుడు కూడా మనం ఆ పర్టికులర్ ఆ సమయం ఏంటి, ఆ డేట్ ఏంటి, ఆ టైమింగ్స్ ఏంటి, ఆ టైంలో బయటికి రాకూడదు, ఈ పని చేయకూడదు, ఇలా ఉండాలి అలా ఉండాలి, లేకపోతే అలాగా జపం చేయాలి, మననం చేయాలి, అలాంటివి అసలు ఏమీ వర్తించవు. మన వైపు ఉన్నప్పుడు మాత్రమే అవి వర్తిస్తాయి. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మన సైడ్ ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది ఉండదు అంటున్నారు కాబట్టి మనం డైలీ లైఫ్ స్టైల్ మనది ఎలా ఉంటుందో అలానే ఉండొచ్చు. ఎలాంటి నియమాలు అనేవి అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వీడియో.